తెలుగు పాప్ సాంగ్స్ అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు స్మిత. విజయవాడకి చెందిన ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే ఈటీవీ నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించారు. తల్లిదండ్రుల సూచనతో సినిమాల కంటే పాప్ మ్యూజిక్కే ప్రాధాన్యమిచ్చిన స్మిత హాయ్ రబ్బా ఆల్బంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయారు. సింగర్గా సక్సెస్ అందుకున్న స్మిత నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెంకటేష్ నటించిన మల్లీశ్వరి, నాగార్జున నటించిన కింగ్ సినిమాల్లో కనిపించి మంచి ప్రశంసలందుకున్నారు. అయితే మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే సినిమాలకు సడన్గా గుడ్ బై చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై స్మితే క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో డైరెక్టర్లు కథ చెప్పేటప్పుడు ఒకలా, షూటింగ్ సమయంలో మరోలా మారుస్తారనే అనుభవం తనకు ఎదురైందని చెప్పారు. ముఖ్యంగా మల్లీశ్వరి సినిమాలో తన పాత్ర విషయంలో మొదటి దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన విధంగా కాకుండా తెరపై మరోలా చూపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఒక్క అనుభవం తనను తీవ్రంగా బాధించిందని, ఇక సినిమాల్లో నటించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితుల్లో కొనసాగలేనని భావించి సిల్వర్ స్క్రీన్కు దూరమైనట్లు తెలిపారు.